హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చూసారు కదా, ఇది వర్ధమాన్స్ ఎలిగెన్స్ ప్రీమియం బ్లాంకెట్ యాన్ అండి. ఇది యాక్చువల్లీ నిట్టింగ్ యాన్, బట్ నేను ప్లషీస్ చేయడం కోసం అని చెప్పేసి ఆర్డర్ చేశాను. నేను ఎంజే ఆక్రోవల్స్ వెబ్సైట్ నుంచి ఆర్డర్ చేశాను. ఈ వెబ్సైట్ నుంచి అయితే మీరు క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ కూడా ఉంటుంది. ఇట్స్ 200 గ్రామ్స్ ఆఫ్ యాన్ బాల్ అండి. ఇది 100% పాలియస్టర్. చూసారు కదా, దీని యొక్క విడ్త్ చూడండి. ఇట్స్ ఆల్మోస్ట్ కవర్ 0.8 సెంటీమీటర్స్ విడ్త్ కవర్ చేసింది. ఈ యాన్ ప్లషీస్‌కి అయితే చాలా బాగుంటుంది. బట్ చాలా పెద్దగా వస్తాయండి ప్లషీస్ వేసేటప్పుడు. ఇందులోనే సేమ్ నేను మస్టర్డ్ ఆర్డర్ చేశాను. మస్టర్డ్ అలాగే బ్లాక్ ఆర్డర్ చేశాను. అండ్ చూసారు కదా, ఈ మస్టర్డ్ దాంతో నేను ర్యాబిట్ అలాగే ఒక చిన్న బన్నీ తయారు చేశాను. ఆ 200 గ్రామ్స్ ఆఫ్ బాల్ కంప్లీట్ అయిపోయిందండి. ఇది రిమైనింగ్. చూసారు కదా, ఇది ఈ యాన్‌తో నేను వేసిన ర్యాబిట్ అండి. ఇది కొంచెం ఆఫ్ కెమెరా ఉంటుంది. నేను మళ్ళీ ఒక షార్ట్ వీడియోలో చూపిస్తాను. ఇది ఆల్మోస్ట్ 150 గ్రామ్స్ ఆఫ్ యాన్ తీసుకుందండి. చూసారు కదా, ఈ ర్యాబిట్ ఆల్మోస్ట్ 10 ఇంచెస్ ఉంటుందండి. చూసారు కదా, ఈ ర్యాబిట్ అలాగే ఇంకొక చిన్న బన్నీ కూడా తయారు చేశాను. ఇది మొత్తం ఈ 200 గ్రామ్స్ ఆఫ్ బాల్‌తోనే చేశాను. ఇది రిమైనింగ్ ఇంకా. అలాగే నేను ఈ ర్యాబిట్ అలాగే ఈ బన్నీ చేయడం కోసం అని చెప్పేసి నేను 5.5 mm క్రోషే హుక్ తీసుకున్నాను. యూజువల్లీ అయితే నేను 6.0 mm క్రోషే హుక్ యూజ్ చేస్తాను. బట్ ఎందుకో కొంచెం సన్నగా అనిపించింది. ఐ మీన్ రిమైనింగ్ ఇంతకుముందు నేను తీసుకున్న ప్లస్ యాన్‌తో కంపేర్ చేస్తే ఇది కొంచెం చిన్నగా ఉంది. అండ్ చూసారు కదా, ఇక్కడ నేను ఎలిగెన్స్ అలాగే ఇది అమెజాన్ నుంచి ఆర్డర్ చేసిన నెస్ట్ అండ్ హెవెన్ ప్లష్ అండ్ కడ్లీ, దీని యొక్క రివ్యూ కూడా నేను ఇదివరకే చేశాను. అండ్ ఈ వైట్ వన్ వచ్చేసి మీషో నుంచి ఆర్డర్ చేశాను. ఇప్పుడు ఈ 3 యాన్స్‌కి కంపేర్ చేసి చూస్తాను. చూసారు కదా, ఇది ఆల్మోస్ట్ 0.8 mm విడ్త్ కవర్ చేసింది. బట్ ఈ బ్లాక్ కంటే రెడ్ కొంచెం ఐ మీన్ కొంచెం మందంగా ఉంది. అందుకోసమని 5.5 యూజ్ చేశాను. అండ్ ఇది మీషో నుంచి ఆర్డర్ చేసిన వైట్ యాన్. ఇదైతే కొంచెం మందంగానే ఉంది కంపేర్ టు అమెజాన్స్ ప్లష్ అండ్ కడ్లీ కూడా. అండ్ ఈ వైట్ వన్ అయితే ఆల్మోస్ట్ 1 సెంటీమీటర్ కవర్ చేసింది. అండ్ ఈ వైట్ యాన్‌తో నేను చిన్న చిన్న డక్కీస్ కూడా చేశాను. అది కూడా నా షార్ట్ వీడియోస్‌లో ఉంటుంది. ఒకసారి చూడండి. చూసారు కదా, కంపేర్ టు రిమైనింగ్ 2 బ్లాక్ యాన్ అయితే కొంచెం సన్నగా కనిపిస్తుంది. అందుకోసం అని చెప్పేసి 5.5 mm క్రోషే హుక్ యూజ్ చేశాను. అండ్ రిమైనింగ్ వాటికైతే నేను 6.0 mm క్రోషే హుక్ యూజ్ చేశాను. ఇప్పుడు 6.0 mm క్రోషే హుక్ ద్వారా చైన్ వేసి చూపిస్తాను మీకు కూడా. 6.0 mm ద్వారా అయితే కొంచెం లూజ్‌గా వస్తుంది చైన్స్ అన్నది. అండ్ అలాగే బ్లాక్ యాన్ ద్వారా ఎవరైతే ట్రై చేయాలనుకుంటున్నారో వాళ్ళైతే అస్సలు మొదలు పెట్టకండి బ్లాక్ యాన్ ద్వారా. ఎందుకంటే స్టిచెస్ కనపడవు బ్లాక్ యాన్‌లో. మీరు ఎంత మందంగా ఉన్న యాన్ తీసుకున్నా స్టిచెస్ అన్నవి కనపడవు కరెక్ట్‌గా. చూసారు కదా, ఇది 6.0 mm క్రోషే హుక్ ద్వారా. ఇప్పుడు నేను 5.5 mm ద్వారా కూడా చూపిస్తాను. ఇప్పుడు 5.5 mm ద్వారా చైన్ వేసి చూపిస్తాను. ద సేమ్ యాన్. ఇది 5.5తో వేశాను ఈ బన్నీని. ఇప్పుడు చూడండి, ఎలిగెన్స్ ఈ నిట్టింగ్ యాన్ ఏదైతే ఉందో దీన్ని కూడా నేను 5.5 mm క్రోషే హుక్ ద్వారా చైన్ వేసి చూపిస్తాను. అండ్ డిఫరెన్స్ అయితే డెఫినెట్లీ ఉంటుందండి. మనం వేసే విధానంలో అలాగే నిడిల్ యూజ్ చేసే విధానంలో ఆ డిఫరెన్స్ అనేది తెలుస్తుంది. చూసారు కదా, ఇది 5.5 mm క్రోషే హుక్. చైన్ అన్నది కొంచెం సన్నగా వచ్చింది. ఇది 6.0 mm క్రోషే హుక్. చూసారు కదా, చైన్ స్టిచెస్ అన్నవి కొంచెం లావుగా వచ్చాయి విత్ 6.0 mm క్రోషే హుక్. అండ్ మీరు కూడా ఇలాంటి ప్లషీస్ అలాగే అమిగ్రూమిస్ చేయాలి అనుకుంటున్నారా? అయితే నేను తెలుగులో ఫుల్ వీడియో చేస్తానండి ఎలా వేయాలి అన్నది. మీరు కూడా ట్రై చేయండి. అన్ని డీటెయిల్స్ నా ఛానల్‌లో ప్రొవైడ్ చేస్తాను. థాంక్స్ ఫర్ వాచింగ్.